శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి ఆగస్టు 21 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటం, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువుగారి పేరు వచ్చి బాలాజీ రాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9515871931. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వస్తుకంచడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నం చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారు మంచి మనస్తత్వం గలవారని చెప్పుకోవచ్చండి. అలాగే వీరు ఎవరిని కూడా ఎక్కువగా కదిలించరు. ఎవరిని కూడా డిస్టర్బ్ చేయాలని చెప్పి ప్రయత్నించరు. వీళ్ళు డిస్టర్బ్ అవర్ కావాలంటే మీరు ప్రయత్నం చూడండి. వీళ్ళని రెచ్చగొడితే మాత్రం అస్సలు రెచ్చిపోరండి. అంటే వీళ్ళని ఆవేశపడేట్లుగా చేయండి, అయినా కూడా వాళ్ళు ఆవేశపడరు. మీరు ఎప్పుడు కూడా ఎలా రియాక్ట్ అవుతారనేది కూడా ఎవరికి తెలియదు. మీరు సొంత విషయాలు ఎవరైనా చేయి పెట్టినా, సొంత విషయాలు అనవసరంగా తలదూర్చినా ఇలాంటి విషయాలు అప్పుడు వీళ్ళు రియాక్ట్ అవుతారనమాట. కానీ మనం ఇలాంటి విషయాల్లో కనుక వారిని చూసినట్లయితే ఎంత చేసినా కూడా వీళ్ళని ఏ రకంగా కూడా మనము డిస్టర్బ్ చేయలేమండి. వీళ్ళు అనుకున్నది ఎటు పరిస్థితుల్లో కూడా వీళ్ళు దాటరని మనం ఉద్దేశించవచ్చు. ఈ రాశివారు ఎక్కువగా కూడా వారి పని వాళ్ళు చేసుకుంటూ తమ పని తమ మాటలేందో తమ పని ఏందో అన్నట్లుగానే ఎక్కువగా ఉంటారనమాట. ఈ రాశి వారికి ఎక్కువగా కూడా పక్కన వాళ్ళ విషయాలు తలదూర్చడం అన్నా, వేరే వాళ్ళ మాటలు వినాలన్నా కూడా అంతగా ఇంట్రెస్ట్ చూపించడం మనం చెప్పొచ్చండి. ఇక ఈ రాశి వారు కనుక చూసినట్లయితే అని రేపటి రోజున వీరికి అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందని కూడా మనము చెప్పుకోవచ్చు అనమాట. వారికి దొరికేటువంటి మనుషులు కాదండి. అయితే ఈ రాశి వారు చాలా చాలా తెలివిగా ఉంటారు, మేధావులుగా కూడా ఉంటారు. ఆవలించకుండా పెగులు లెక్క పెడతారంటారే అలాంటి టైపులు అనమాట వీళ్ళు. అలాగే బయటకు ఎలా ఉంటారంటే అండి, అసలు వీరికి ఏమన్నా తెలుసా, వీళ్ళంటే పట్టించుకోరా, ఎంత పిచ్చోళ్ళ ఏంటి అన్నట్టుగా అర్థం కానట్టుగా ఉంటారు. కానీ వీళ్ళు ఆలోచనంత విధంగా వీళ్ళకే తెలియదు అనుకున్నంత వాళ్ళకి ఏది కూడా తెలియకుండా ఉంటుందండి. అంటే వీరి తెలివితేటలు అలా ఉంటాయన్నమాట. జీవితంలో కష్టాలకైనటువంటి వ్యక్తులు, నష్టాలు మిగిల్చినటువంటి వ్యక్తులు వీరిని పూర్తిగా తక్కువగా అంచనా వేయగలుగుతూ ఉంటారు. కానీ ఎవరి అంచనాలకు లొంగకుండా చాలా అంటే చాలా మేధావులుగా ఉంటారండి ఈ రాశివారు. అయితే మామూలుగా కొంతమంది మీరు చూస్తే ఉంటారండి, చిన్న చిన్న విషయాలకు కూడా ఓవర్గా రియాక్ట్ అయిపోతూ ఉంటారు. ఓవర్గా అరుస్తూ ఉంటారు, ఓవర్గా గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. అక్కడంతా అవసరమైతే లేదు, కోపం తెచ్చుకునేంత అంతలోనే పెద్ద పెద్దగా కేకలు పెట్టేసి నలుగురు అంటే చెడు అభిప్రాయాన్ని తెచ్చుకుంటూ ఉంటారనమాట. వీరు గెయ్యాలి, అలాగే వీరిని కదిలిస్తే అస్సలు మనం మాట్లాడలేమని చెప్పి కొంతమంది అలా అనుకుంటూ ఉంటారు. కానీ ఏంటంటే ఈ రాశివారు ఏంటంటే చాలా అంటే చాలా సైలెంట్గా ఉంటారు, అలాగే హుందాగా కనిపిస్తారు. అలాగే వీరిని చూసి ఎదుటి వ్యక్తులు నేర్చుకోలేమో అన్నట్లుగా ఉంటారన్నమాట. మంచి తెలివితేటలతో చాలా ఇతరులకు కూడా ఏదైనా సహాయం కావాల్సి ఉంటే మాత్రము ముందంజలో ఉండేటువంటి గొప్ప ఆదర్శప్రాయులను కూడా చెప్పుకోవచ్చు. అలాగే చాలా చాలా గొప్పవారు, దయాహృదయం కలిగిన వారు. అంటే సహాయం కోసము వీరి దగ్గరకు ఎవరు వచ్చినా కానీ అంటే వారు శత్రులైనా కానీ వీరి దగ్గర ఉంటే ఉన్నదని చెప్పేసి అంతో ఇంతో సహాయపడుతూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి వివాహ సూచనలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయండి. రేపటి రోజున వివాహానికి సంబంధించిన చర్చలు కూడా జరుగుతాయి. అలాగే విహారయాత్రకు ఎవరైతే వెళ్ళాలని చెప్పి అనుకుంటూ ఉంటారో అటువంటి వారికి కూడా రేపటి రోజున విహారయాత్రలు చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ జీవితంలో మీరు పడినటువంటి కష్టాలన్నీ కూడా చక్కగా మీకు అంటే ఈ కష్టాలన్నిటికి కూడా భగవంతుడు మీకైతే మంచి అవకాశాలను అయితే అతి త్వరలోనే ఇవ్వబోతున్నాడు. మీ జీవితం అనేది చాలా చాలా అద్భుతంగా ఉండబోతుందండి. పెట్టుబడి విషయాల్లో అయితే ఏ రంగంలో అయినా కానీ పెట్టుబడులు మంచిది కాదంటారు. పెట్టుబడి విషయంలో మాత్రము ఈ రాశివారు ఏం పెట్టుబడి పెట్టకండి. మీ దగ్గర డబ్బులు దాచుకునేటువంటి ప్రయత్నం మీరు చేయాలి. డబ్బులు ఉంటే అంటే మీ దగ్గర ఒక 10 రూపాయలు ఉంటే జల్సా చేద్దాము, విహారయాత్రకు లేదంటే ఎక్కడికైనా ఫ్రెండ్స్తో తిరుగుదామనే ఇవే ఆలోచనలు మీరు ఎక్కువ కలిగి ఉంటారు. కాబట్టి ఇక్కడ మీరు ర్యాంక్ స్టెప్ వేస్తున్నారు. అది మానుకుంటే మీరు ఎక్కడైతే ఇవన్నీ కూడా మానుకుంటారో
ఒక రూపాయి దాచుకుంటే మీ భవిష్యత్ అంతా కూడా సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఈ రాశివారు ఒకటైతే గుర్తుపెట్టుకోవాలండి. ఆల్రెడీ మీ జీవితంలో చాలా మోసపోయారు. మోసపోయి కూడా రియలైజేషన్ అయ్యేసరికి మీ చేతిలో ఏమీ ఉండటం లేదు. ఖాళీ చేతులు ఉంటున్నాయి. డబ్బున్నప్పుడు అప్పుడు ఎవరి మాట వినరు. మొత్తం అయిపోయిన తర్వాత ఏంటంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటారంటారే, ఆ సామెతలో ఉంటారు మీరు. మీరు రియలైజ్ అవ్వటానికి కొంచెం సమయం పడుతుంది. మనం నీతులు చెబుతున్నాం, లేదంటే ఎవరైనా మంచి మాటలు చెప్పినా కానీ ఇలా చాలామంది మోసపోయారండి. లేదంటే చాలామందిని మోసం చేస్తూనే వాళ్ళు కొంతమంది పట్టించుకోరనమాట. వీళ్ళందరి చేతులు కాలిన తర్వాత అబ్బా నేను ఇలా చేయకుండా ఉంటే బాగుండే అని చెప్పి ఈ రాశి వారికి వాళ్ళందరికీ వాళ్ళు రియలైజ్ అయిపోతూ ఉంటారనమాట. అయినప్పటికీ వీరి జీవితం అంతా కూడా మారిపోతుంది. ఇక మీ బంధువుల్లో కావచ్చు, లేదంటే మీ తల్లిదండ్రులే కావచ్చు, చెప్తే కానీ మీరైతే అస్సలు మారండి. మీకంటూ మీరు రియలైజ్ అవ్వాలి. అయితే 4 దెబ్బలు తగిలితే మందానికి వెళ్తుందేమో అవకాశం మీకు కనిపిస్తుందనమాట. కాబట్టి పెట్టుబడుల విషయంలో కూడా మీరు డబ్బు విషయంలో మాత్రం మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే జన్మస్థానంలో మీకు శని ఉన్నాడు. జన్మస్థానంలో శని ఉంటే ఏమవుతుందంటే వీళ్ళకి దుర్బుద్ధి ఎక్కువగా పుడుతూ ఉంటుంది. బెట్టింగ్ ఆడాలనో, లేదంటే వేరే వేరే రంగాల్లోకి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనో, లేదంటే దీంట్లో పెడితే మనకు రూపాయి పెడితే 100 రూపాయలు వస్తుందనేటువంటి అత్యాశకు పోతూ ఉంటారనమాట. కాబట్టి అత్యాశకు పోతే మీ దగ్గర ఉన్న డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేస్తే కనీసం మీకు ఏదైనా కానీ ఒక రూపాయి అంటూ రావాలి కదండి. అదేమీ లేకుండా ఉన్నది కూడా ఊడ్చుకుపోతే మాత్రం మీరే దెబ్బలు ఇబ్బంది పడవలసి వస్తున్న సిచ్యువేషన్ అయితే ఎదురవుతుంది. కాబట్టి మీరు దాచుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీ దగ్గర ఎంత ఉన్నా కానీ నా దగ్గర ఏమీ లేదు, ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు, అలా ఉంటే మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇళ్ల స్థలాలు, గృహాలు కావచ్చు, బంగారం విషయంలో మరి ఈ నెలలో మీకైతే బాగా కలిసి రాబోతుందండి. బంగారం కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ రాశి వారికి బంగారం అంటే చాలా విపరీతమైనటువంటి ఇష్టం అనమాట. బంగారం వేసుకోవాలి, మంచిగా అందంగా నలుగురిలో హుందాగా లగ్జరీగా కనిపించాలని చెప్పి చాలా ఆశలు కలలు కంటూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఉండేవే కానీ అది వేరే విషయం. కానీ ఈ రాశి వారికి ఏంటంటే మరీ ముఖ్యంగా ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే దానికి తగిన విధంగా మీరు మీ దగ్గర ఉన్నటువంటి రూపాయిని దాచుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మీ జీవితం ఇష్టపడేటువంటి కష్టపడిన తత్వాన్ని ఎక్కువగా అలవాటు చేసుకోండి. మాటలను పొదుపుగా ఉంచుకోండి. ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట వాడేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప అనవసరంగా ఈ రాశి వారికి ఒక మంచి సజెషన్ ఏంటంటే అనవసరంగా ఎక్కువగా ఎవరితో కూడా మాట్లాడకండి. ఎవరితో పడితే వాళ్ళకు సలహాలు మాత్రం ఇవ్వకుండా మీరు సలహాలు ఇచ్చారా అవి పాటించి మేము మిమ్మల్ని కిందకి లాగేలా చూస్తూ ఉంటారు కొంతమంది. కాబట్టి వీలైతే మీ మైండ్ను మీ మాటను ఎప్పుడు కూడా కంట్రోల్లో ఉంచుకోండి. ఎంత కంట్రోల్లో ఉంటే మీరు అంత పైకి వస్తారండి. 100% కంట్రోల్లో ఉండండి. వీలైనంత వరకు కూడా మనం ఇక్కడ పొదుపుగా మాట్లాడాలి, అర్థం చేసుకొని మాట్లాడాలి. కాలానికి తగిన విధంగా 100% ఈ రాశి వారికి మంచి జరగబోతుంది. విదేశాలకు వెళ్ళటము రేపటి రోజున కనిపిస్తుంది. అలాగే రేపటి రోజున వ్యాపారపరంగా, వృత్తిపరంగా అన్ని రంగాల వారికి కూడా చాలా బ్రహ్మాండంగా కలిసి రాబోతుందండి. అలాగే విదేశాలకు వెళ్తారు, అక్కడ స్థిరపడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు సంపాదించినటువంటి ఆలోచనలు కూడా మీకు విపరీతంగా పెరుగుతాయి. కాబట్టి చక్కగా విదేశాలకు వెళ్ళొచ్చండి. శుభ ఫలితాలు పొందడానికి ఈ రాశి వారికి చిన్నపాటి కొన్ని పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. ఈ రాశి వారి జీవితంలో ఎదగాలంటే మీ జీవిత కాలంలో ఈ రాశివారు ఎక్కువగా కూడా ఏంటంటే అండి పరమేశ్వరి యొక్క ఆరాధన చేసుకుంటూ ఉండండి. మంచి జీవితాన్ని సక్సెస్ఫుల్గా మీరు పొందాలి అంటే కనుక మీరు పరమేశ్వరుని ఆరాధన ఎక్కువసేపు చేసుకుంటూ ఉండండి. అలాగే మీరు ఎంత వీలైతే అంత మీ జీవితంలో మంచి పొజిషన్కి వెళ్ళాలి అంటే మాత్రం ఉద్యోగమైనా కానీ, రాజకీయమైన, వ్యాపారమైనా కానీ ఇటువంటివన్నీ కూడా మీకు సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుకునేటువంటి మాటలే. అయితే మీరేం చేయాలంటే కనుక మేము పెద్ద పెద్ద యాగాలు చేసుకోలేమండి, పెద్ద పెద్ద ఖర్చులు మేము చేయలేము అని చెప్పి అనుకుంటే మాత్రము ఇంట్లో సింపుల్గా ఈ చిన్న రెమెడీ చేసుకోండి. లక్ష్మీదేవి అమ్మవారి పటాన్ని పెట్టుకోండి. లక్ష్మీదేవి యొక్క పటాన్ని పెట్టుకుంటే లక్ష్మీదేవి ఫోటో ఎలా ఉండాలంటే అటు ఇటు ఏనుగుల బొమ్మల కమలాలతో పువ్వు మీద అమ్మవారు కూర్చొని ఇరువైపులా 2 ఏనుగులు అభిషేకం చేసినట్లుగా ఉన్నటువంటి లక్ష్మీదేవి పటాన్ని తీసుకొని దాని ముందర కూర్చొని ఈ మంత్రం అయితే చెప్పుకుంటూ ఉండండి. ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా 108 సార్లు వీలైతే, లేకపోతే 11 సార్లు, 21 సారి మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఓం మహాలక్ష్మీదేవి నమః మంత్రాన్ని, బీజాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించండి. అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తరాలను జపించుకుంటూ, అమ్మవారికి సంబంధించినటువంటి కుంకుమార్చన చేసుకుంటూ ఉండటం వల్ల కూడా మీ జీవితంలో
మీరు ఏదైతే ధనానికి సంబంధించినటువంటివి కావచ్చు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, లేదా మీకు ఇతర ఏదైనా కానీ మీకు ఒక రూపాయి కలిసి రావాలని చెప్పి అనుకుంటూ ఉన్నవారు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా మీకు సక్సెస్‌ఫుల్‌గా అయితే రన్ చేయగలరు. అలాగే వృత్తిలో మీ యొక్క నైపుణ్యం కూడా చాలా ఎక్కువగా మంచిగా ఉంటుందనమాట. మీరు చాలా మంచి ఫలితాలు ఇవ్వడం కోసం ఏకాగ్రతతో మీ యొక్క పరిశ్రమను కొనసాగించాలంటే కనుక, ఈ చిన్నపాటి పరిహారం అని చెప్పుకోవడం కంటే కూడా మీ జీవితంలో ఇదొక భాగంగా ఏర్పరచుకోండి. అలాగే ఇతరులను కించపరచడానికి ప్రయత్నించకండి. మీ కుటుంబ అవసరాలను తీర్చుకోవడానికి మీరు ఎల్లవేళలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కాబట్టి రేపటి రోజున మీ ముందుకు కొన్ని అవకాశాలు కూడా రాబోతున్నాయి. అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని అందిపుచ్చుకోండి. అలాగే రేపటి రోజున మీకు బహుకాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఒంటరితనము, మీ ఆత్మీయులు కొంతమంది దొరకటంతో ముగింపు వస్తుంది. ఆ ఒంటరితనం అనేది మీ నుండి దూరం అవుతుంది. ఆత్మీయులు దగ్గరవుతారు. అలా దగ్గరైన తర్వాతైనా వారితో చక్కగా ఆనందంగా పాత అంటే ముందు ముందు జరిపేటువంటి విషయాలన్నీ కూడా గుర్తు చేసుకోకుండా మరలా మీ బంధాన్ని దూరం చేసుకోకుండా జాగ్రత్తగా బంధాన్ని కాపాడుకోండి. ఒకవేళ మీరు మరలా జరిగిపోయినటువంటి విషయాలు కనుక మరలా ఏదైనా కానీ అంటే రిపీట్ చేస్తే కనుక మీకు దగ్గరైనటువంటి ఆత్మీయ బంధం కూడా దూరం అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడండి. అలాగే పనిచేసే చోట ప్రత్యేకించి మీరు జాగ్రత్తగా ఉండాలి. రేపటి రోజున కొన్ని సమస్యలు పుట్టుకు రాబోతున్నాయి. మీ చుట్టూ ఉన్నవారే మిమ్మల్ని ఏదో ఒక విధంగా ఇరికించాలని చెప్పి చూస్తున్నారు. కాబట్టి జాగ్రత్త తప్పనిసరిగా ఉండండి. మరి తెలిసినా కానీ కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.